మాదిరి లేకపోతే లోకంలో ఉన్నవాడికి క్రైస్తవునికి దేవుని కలిగిన వ్యక్తిగా మనకి వారికి తేడా ఏముంటుంది? ఇంక ఏం మారు మనసు పొందుతున్నాం మనం? ఎప్పుడు సంపూర్ణతలోనికి వస్తాం? నువ్వు సంపూర్ణతలోనికి రావాలి అని దేవుడు ఆశపడతా ఉన్నాడు. సంపూర్ణత అంటే ఏంటి అని అంటే ప్రతి విషయంలోనూ దేవుణ్ణి మహిమపరచాలి, దేవుని దుఃఖపరచకూడదు. అది సంపూర్ణం. ఇంకా లోకస్తుల్లాగే నామకార్థ క్రైస్తవుల్లాగే జీవిస్తూ ఉంటే ఎన్ని సంవత్సరాలు బాప్తీసం తీసుకొని ఎన్ని సంవత్సరాలు అయినా ఉపయోగం అయితే లేదు. అది నీకు ఆశీర్వాదకరం కాదు. దేవుడు చెప్తున్న ఈ మాటలను మీరు అర్థం చేసుకుంటారని నేను భావిస్తూ ఉన్నాను. ఓటుని మనకిష్టమైనటువంటి అభ్యర్థికి వేద్దాం. ఓటు స్వతంత్రమైనది, స్వతంత్రంగా వేద్దాం. ఒకరి దగ్గర డబ్బులు తీసుకొని వేయొద్దు, అది ఆశీర్వాదకరం కాదు. దేవునికి ఇష్టంగా బ్రతుకుదాం. అంతం వరకు దేవుని సన్నిధిలో నమ్మకంగా జీవిద్దాం. ఇక్కడ